ఓ ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. ఇంతవరకు ఏం విన్నారు? ఏం అర్థం చేసుకున్నారు? స్వామీజీ నమస్తే. చెప్పండి. శరీరం ద్వారా 3 రకాలు, మనస్సు ద్వారా 4 రకాలు, 3 రకాలు, తర్వాత వాక్కు ద్వారా 4 రకాలు అని చెప్పారు కదా. కర్మలు, మంచి కర్మలు, చెడ్డ కర్మలు. ఏమిటి గురుజీ అవి మరి 10 రకాలంటే? మనము అబద్ధాలు ఆడడం జరుగుతుంది, చాడీ చెప్పడం జరుగుతుంది, 2 రకాలు. తర్వాత అస్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత మన స్వార్థం కోసం చెప్పడం జరుగుతుంది. మనసు ద్వారా 3 రకాలు. శరీరం ద్వారా అంటే ఇతరులను బాధ పెట్టడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇవి శరీరం ద్వారా చేసేవి. మనసు ద్వారా 3 రకాలు. మరి మనసు ద్వారా మనం చెడుగా ఆలోచిస్తాం, చెడు నిర్ణయాలు తీసుకుంటాం. ఇంకోటి ఉంది, అది చెప్తాను తర్వాత. ఈ రకంగా 10 రకాలుగా ఉంటుంది. చెడ్డ పని కానీ, మంచి పని కానీ. ఇంకా ఇంతకుముందు వచ్చింది ఇది, మనుస్మృతిలో కూడా వస్తుంది. ఇది మనుస్మృతిలో శ్లోకాలు ఉంది. మనసు ద్వారా 3 రకాలు, శరీరం ద్వారా 3 రకాలు, వాక్ ద్వారా 4 రకాలు. ఇంకా ప్రశ్నలు, సందేహాలు? మనుస్మృతిలో 9వ అధ్యాయం చూడండి, అందులో కూడా వస్తుంది. ఏమర్థం చెప్పండి, ఏమర్థం చేసుకున్నారు, ఏం విన్నారు? ఓం నమస్తే. చెప్పండి ఎవరైనా. నమస్తే గురుజీ. చెప్పండి. ప్రాణాయామం చేయడం ద్వారా ఇంద్రియాలన్నీ కూడా ఆరోగ్యవంతమయ్యి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఏం చేస్తున్నాము అనే విషయము, ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము అనే విషయాన్ని గ్రహించగలం. మనం గ్రహించినప్పుడు మనం మన లోపల చెడు భావాలేంటి, చెడు ఆలోచనలు ఏంటి, అవన్నీ ఏం చేస్తున్నాం అనేది మనకి అర్థమయ్యి మనము మంచి మార్గంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ప్రాణాయామము చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది గురూజీ. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. మ్యూట్లో ఉన్నారు. నియమాలు పాటించి చేయాలి ప్రాణాయామము. గురూజీ, నియమాలు పాటించడం చేస్తే అది కూడా హాని చేస్తుంది, ప్రాణాయామం కూడా హాని చేస్తుంది. అందుకే శ్వాసను ప్రశ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస ఎలా ఆడుతుంది, ఏం చేస్తుంది. ఈ యొక్క విషయంతోనే దీని ఆధారంగానే విపశ్యన వాళ్ళు ఇదే నేర్పిస్తారు. శ్వాసపై ధ్యాస, ఆనాపాన సతి అని. దాన్ని కొందరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ పిరమిడ్ ధ్యానం వాళ్ళు శ్వాసపై ధ్యాసే ధ్యానం అని చెప్పేసి దాని నిర్వచనం కూడా చెప్పడం జరిగింది. శ్వాసపై ధ్యాసే ధ్యానం. అసలు విషయం పట్టుకోవడం లేదు. శ్వాసపై ధ్యాస ధ్యానం కాదు, శ్వాసపై ధ్యాసే యోగ కాదు. చూడడం అవసరం, గమనించడం అవసరం. అంతవరకే చూడాలి. ఎలా జరుగుతుంది, వేగంగా ఉందా, మెల్లగా ఉందా, శ్వాస తీసుకునేటప్పుడు ఎటువంటి శ్వాస తీసుకుంటున్నాను, ఏ వాయువుని తీసుకుంటున్నాను, అక్కడ పొగ ఉందా, దుమ్ము ధూళి ఉందా, దుర్గంధం ఉందా, ఆ పరిస్థితి ఏంటి, పరిసరాలు ఏమిటి చూసుకోవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ ప్రాణాయామం చేయడానికి వీల్లేదు. కపాలపాతి ప్రాణాయామం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్గంధం ఉంటే, ధూళి దుమ్ము ఉంటే, పొగ ఉంటే అక్కడ కపాలపాతి చేయకూడదు. ఏది చేయకూడదు. నిజానికి ప్రాణాయామం సంబంధించి శ్వాసక్రియలు ఏది చేయకూడదు. ప్రాణాయామం కావచ్చు, శ్వాసక్రియలు కావచ్చు. లోపల చిత్తం లోపలికి వెళ్ళిపోతుంది, బలంగా పీల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలి. తెల్లవారుజామున చేయమన్నారు గురూజీ. ఉదయం పూట చేయాలి. జాగ్రత్త వాతావరణం చూసుకొని చేయాలి. గాలి ధారాళంగా ఆడుతూ ఉండాలి. గాలి రావాలి పోవాలి, అటువంటి చోట ఉండి అక్కడ ప్రాణాయామం చేయాలి.
అడవికి వెళ్తే ఇంకా మంచిది, ఊరు బయటకు వెళ్తే ఇంకా మంచిది, కొండల పైన ఉంటే మంచిది, ఎత్తు ప్రదేశంలో ప్రయత్నం చేయాలి. అంటే ప్రాణాన్ని పట్టుకొని కేవలం ప్రాణాయామం మాత్రమే కాదు దాని అర్థం, ప్రాణానికి మూలమైనటువంటి దాన్ని కూడా పట్టుకొని ప్రయత్నించాలి. ఆ ప్రాణం ఇచ్చిన ప్రాణప్రదాత ఎవరు? ప్రాణదాత, ప్రాణాధారం అంటే పరమాత్మ కూడా అక్కడ ఉంచాలి. అక్కడ అందుకే ఉద్గీతం అన్నారు. దేవతలు ఏమంటున్నారు? ఉద్గీతం కొరకు అన్నారు. ఉద్గాత ఉంటారా అని చెప్పేసి వాక్కును ఈ ముక్కును అడగడం జరిగింది. ఉద్గాతగా అంటే అర్థం ఏంటి? ఉద్గానం చేయాలి కదా. ఉద్గానం అంటే పరమపిత పరమాత్మ యొక్క గానం చేయాలి, పరమపిత పరమాత్మను స్తుతించాలి. అంటే ఈశ్వర జపం కొరకు, ప్రణవ జపం కొరకు దాన్ని వాడుకోవాలి. అంటే యోగాభ్యాసంలో వాడుకోవడం జరగాలి. యోగాభ్యాసంలో దేన్ని వాడుకుంటున్నాము? వాక్కును వాడుకుంటున్నాం, ముక్కును వాడుకుంటున్నాం, కళ్ళను చెవిని వాడుకుంటే ఓడిపోతున్నాం కదా. వీటిని వాడుకోకూడదు. కేవలం వాక్కు, అందులో కూడా అబద్ధాలను గుర్తు చేసుకుంటాం. ముక్కు ద్వారా కానీ, కంటి ద్వారా, చెవి ద్వారా, మనసు ద్వారా, కానీ ఇంకా అన్ని చెప్పాలి. చర్మం ద్వారా కూడా తప్పు పనులు చేస్తాం. స్పర్శ కొరకు చెడు స్పర్శ కూడా ఉంటుంది, మంచి స్పర్శ ఉంటుంది. ఇది కాదు కావాల్సింది. మొత్తం ప్రాణాన్ని పట్టుకుంటే అన్ని ఇంద్రియాలను కూడా అదుపులో ఉంటాయి. అది ముఖ్యం. అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనం ఉద్గానం చేయాలి, ఓం జపం చేయాలి, ప్రణవ జపం, ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసనాన్ని కూడా, ధ్యానం అంతా కూడా ప్రాణాయామాన్ని పట్టుకోండి, ప్రాణాన్ని పట్టుకొని చేయాలి ప్రాణాయామం ద్వారా. అందుకే యోగాంగాలు ప్రాణాయామం కూడా ఉంది. యమనియమాసన వెంటనే ప్రాణాయామం, తర్వాత ప్రత్యాహారం ఉంది, తర్వాత ధారణ ఉంది, తర్వాత ధ్యానం ఉంది, తర్వాత సమాధి ఉంది. ఆ క్రమాన్ని కూడా గమనిస్తే మనకు తెలుస్తుంది. ఊరికే కూర్చుంటే కాదు, ప్రాణాయామం ముఖ్యం. ఆ ప్రాణాయామం ఎలా చేయాలో కూడా యోగ దర్శనం చెప్పడం జరిగింది. దేని ప్రాణాయామం అంటారు? ప్రచ్ఛర్దన విధారణాభ్యం వా ప్రాణస్తి అని చెప్పేసి, ఆ మనసును చిత్త ప్రసాదం కొరకు ప్రచ్ఛర్దన విధారణాభ్యాం ప్రాణస్య, దాని ద్వారా కూడా మనసు నిలబడుతుంది, చిత్తం స్థిరమవుతుంది. మైత్రీకరణమవుతూ ఉపేక్ష సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయానం భావన చిత్త ప్రసన్నం చెబుతూ అక్కడ ప్రాణాయామం గురించి చెప్పడం జరిగింది. వితరాగ విషయం అని చెప్పేసి చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. ఈశ్వర ప్రణిధాన ఆధ్వర్యం నుంచి మొదలుకొని ఇన్ని ఉపాయాలు ఉన్నాయి చిత్తాన్ని ప్రసన్నం ఉంచుకోవడానికి. అందులో ప్రాణాయామం ఒకటి. ప్రాణాయామం సరి కాదు చేసేటప్పుడు ప్రత్యాహారం కూడా అవుతుంది, మనసు నిలబడుతుంది, మనసు కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతి ఆహారం అంటే ఆ వెనక్కి మనసును లాక్కోవడం అనమాట. మనసు ఎక్కడ కూడా పరిపరి విధాలుగా అటు ఇటు పరిగెత్తుంది మనసు. ప్రతి ఆహారం అంటే వెనక్కి లాక్కోవడం ప్రతిగా దానికి. అది అటుపోవాలనుకుంటుంది, మన మనసు ఎటో వెళ్ళాలనుకుంటుంది, మనం ఇటు లాక్కోవాలి, మన వైపు లాక్కోవాలి, ప్రత్యాహారం చేసుకోవాలి. అప్పుడు ధారణ, తర్వాత ధ్యానం కదా. అవును గురించి దాన్ని ఈ రకంగా చెప్పడం జరిగింది దేవాసుర కథ. ఇది బయట సమాజంలో కూడా అంతే, వ్యవస్థ కూడా అంతే, ఇలాగే ఉంటాయి వ్యవస్థలు కూడా. ఎవరిని పట్టుకోవాలి దానికి? అసలు సీఎంని పిఎం పట్టుకుంటే అయిపోతుంది కదా, ఆ సీఎంని పిఎం మార్చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు అదుపు ఉండాలి. సీఎం పిఎంల అంటే అధికారుల యొక్క, రాజుల యొక్క అదుపు ఉంటే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు, సరిగా ఉంటారు. సైన్యం యుద్ధం చేస్తుంది కానీ సైన్యానికి అటువంటి అధికారం ఇవ్వాలి కదా. ఎక్కడ యుద్ధం చేయాలో చెప్పాలి కదా, ఎవరిని ఓడించాలో అసలు శత్రువులు ఎవరో చెప్పాలి కదా ఆ సైన్యానికి. అది రాజు పని కదా. ఓడినా గెలిచినా రాజే. ఈ శరీరంలో కూడా మనమే ఏ విధంగా మనమే అనుభవించాల్సి వస్తుంది. ఆత్మలే అనుభవించాలి, ఇంద్రియాలు కాదు, శరీరం కాదు, కాళ్ళు వేళ్ళు కాదు. గురుజీ ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ. ప్రశ్నలు చెప్పండి. ఓం. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ రోజు సత్సంగంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, స్వార్థం ఎప్పుడైనా ఓడిపోతుంది, నిస్వార్థం ఎప్పుడైనా గెలుస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం గురుజీ. అది శరీరంలో ఈ కండ్లు, చెవులు, నాసిక, వాక్కులో దోషం ఉంది కాబట్టి ఆ దోషం వలన మంచి చెడు ఉన్నది, కానీ ఇక్కడ ప్రాణం దగ్గరికి వచ్చేసరికి చెడు ప్రాణం మంచి ప్రాణం ఉండదు కాబట్టి కేవలం ప్రాణమే అది గొప్పదనే విషయాన్ని, ఎందుకు గొప్పదనే విషయాన్ని ఇది ఒక్కొక్కటి పోల్చి చెప్పడం వలన ప్రాణం గొప్పదని తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రాణం కంటే ఆత్మ, అందుకే దానికంటే ఆత్మ ఎందుకు గొప్పదని, ఆత్మ కంటే పరమాత్మ గొప్పదని, ఒకదానికొకటి గొప్పదనే విషయాన్ని
అలంకారికంగా ఈ చెప్పడం వలన ఇందులో కేవలం త్యాగమే గెలిచింది, స్వార్థం ఓడిపోయిందనే విషయాన్ని దేవతలకి రాక్షసులకి జరిగినటువంటి ఈ తాలూకా సంగ్రామంలో ఎప్పుడైనా మంచి గెలుస్తుందనే విషయాన్ని ఈ రోజు విషయాన్ని తెలుసుకున్నాం గురూజీ. నమస్తే గురు. ఇంకా ఓం శుభం. ఇంకెవరైనా? గురుజీ నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ అయితే ఇప్పుడు ప్రాణం తప్ప అన్ని ఇంద్రియాలకి దోషాలు ఉన్నాయని ఇక్కడ తెలుస్తుంది, పక్షపాతం ఉందని తెలుస్తుంది కదా గురుజీ. మాటతో మనం తప్పు మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం. ముక్కు ద్వారా సుగంధం దుర్గంధం ఉంటుంది. కళ్ళు కూడా మంచి చెడు రెండు ఉంటాయి. చెవి ద్వారా మంచి చెడు రెండు వింటాం. అక్కడ ఉంటాయి కదా అన్ని. చర్మం ద్వారా అవును గురూజీ. చర్మం చెప్పలేదు కానీ చర్మం ద్వారా కూడా మంచి చెడు రెండు రకాల స్పర్శ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల ద్వారా కాదు, మనసు ద్వారా కూడా కాదు, ప్రాణం ద్వారా ప్రయత్నం చేయాలి. గురుజీ ప్రాణమే ముఖ్యమైన రేఖ, దాన్ని ప్రాణం అదుపులో ఉంచుకుంటే ఏదైనా జయించగలమని తెలుస్తుంది గురుజీ. ధన్యవాదాలు. ఓ ఇంకెవరైనా ప్రశ్నలు? నమస్తే గురుజీ. చెప్పండి ప్రభు గారు. ఆత్మయే గొప్పది, ఆత్మను మించి ఏం లేదు అనే విషయం వచ్చింది గురుజీ. అంటే ఇది నాస్తికవాదమేనా గురుజీ? కొందరు ఆత్మ కూడా ఒప్పుకోరు. ఆత్మ లేదు, పరమాత్మ లేదు అనేవారు నాస్తికులు. నిజానికి నాస్తికో వేద నిందక, వేదాలకు విరుద్ధంగా ఉండేవారు, వేదం నిందించేవారు నాస్తికులు. కేవలం దేవుడు లేడన్నంత మాత్రం నాస్తికులు కాదు. వేదాలకు విరుద్ధంగా ఆచరించేవారు అందరు కూడా, ఎవరైనా మనం కూడా వేద విరుద్ధంగా ఉంటే మనం కూడా నాస్తికులను. ధన్యవాదాలు. మనుస్మృత శ్లోకం ఉంది, వేద నాస్తికో వేద నిందక. వేద నిందక, వేదాన్ని నిందించేవారు వేద నిందకులు అందరూ కూడా నాస్తికుడు. నాస్తికుడు. వేద విరుద్ధంగా ఉండేవారు, ఆచరించేవారు అందరు కూడా. మనం కూడా వేద విరుద్ధంగా ఉంటే మనం కూడా నాస్తికులమే. ఈ సిద్ధాంతం ఏంటి గురుజీ? ఆత్మ మించి లేదు అనే సిద్ధాంతం ఏంటి? ఇది ఎవరిది? ఆత్మ మించి లేదని అంటే కొందరు పౌరాణిక కొన్ని మార్గాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉంటాయి. ఆత్మ చివరికి ఆత్మ మాత్రమే. కొందరికి అసలు ఆత్మ కూడా లేదు, ఈ పరమాత్మ లేదు. బౌద్ధంలో ఆత్మ పరమాత్మ ఉండదు. వాళ్ళు వేదాలను ఒప్పుకోరు. అంటే వేదంలోని ఇవన్నీ ఉన్నాయి, బలి ఉంది, ఈ యజ్ఞ యాగాల్లో బలి ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వేదం పనికి రాదు. ఆ వేదాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ కూడా అవసరం లేదు. అది బౌద్ధ మతం. దుష్ప్రచారం అది. అంటే సరిగా నిజానికి ఎప్పుడు నిర్ణయం చేయాలి? గౌతమ బుద్ధుడిని దానికి అన్ని గమనించి శాస్త్రాధ్యయనం చేసి అప్పుడు చెప్పాలి కదా. ముందే నిర్ణయం చేసుకుని చెప్పేస్తే ఎలా? ఇప్పుడు ఎవరు చెప్పినారు ఆ పశువుని తోలుకెళ్తున్న దేనికోసం అంటే యజ్ఞంలో బలి ఇవ్వడానికి అన్నారు. ఆ యజ్ఞంలో బలి ఇవ్వడం ఎక్కడ ఉందంటే వేదాలు ఉందని చెప్పినారు ఎవరు. ఆ వేదం ఎవరు ఇచ్చినారంటే దేవుడు అన్నారు, పరమాత్మ. వెంటనే బుద్ధుడు ఏమనుకున్నాడు? ఆ వేదాలు తప్పు, పరమాత్మ తప్పు అనుకున్నాడు. అంబేద్కర్ కూడా అట్లాగే కదా గురుజీ, వేదంలో హింస ఉంది కాబట్టి నేను బౌద్ధ మతం తీసుకున్నానని. వేదంలో హింస ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో, ఈ పౌరాణిక వ్యవహారంలో తప్పుడు ఆచరణ ఉంది కదా దాని వల్ల. కానీ అది అధ్యయనం చేయాలి కదా. అసలు మూలములు ఏముంది, మూల శాస్త్రాలు ఏముంది అడగాలి. ఎక్కడ ఏ శాస్త్రం ఉందండి అని చెప్పి అడగొచ్చు కదా. ఎవరైతే తప్పుడు ఆచారాలు చేస్తున్నారో వాళ్ళు అడగొచ్చు కదా. మీరు వేదాలు అంటే వేదాలు ఎక్కడ ఉందండి, దర్శనాలు అంటే దర్శనాలు ఎక్కడ ఉంది, ఉపనిషత్తు ఎక్కడ ఉంది, మనస్మృతి అసలు ఎక్కడ ఉంది అడగాలి కదా. మనస్మృతిలో అసలు రెండు రకాలు ఉంది. ప్రక్షిప్తాల్లో కూడా అవన్నీ ఉంటాయి కదా. వివేకం ఉంటే, విచక్షణ ఉంటే తీసి ఇది సరైన పద్ధతి ఇది. అప్పటికే సత్యప్రకాశం కూడా వచ్చింది. ఆయన సత్యప్రకాశం చదివినాడు, చదువు కాదు. అయ్యో, ఎందుకు? ఆర్య సమాజం వాళ్ళే కదా నిజానికి సహకరించింది. ఆర్య సమాజం యొక్క రాజు కదా, బరోడా మహారాజు కదా. అంబేద్కర్ సహకరించి విదేశం పంపించింది. అని ఆర్య సమాజంతో సంబంధం కూడా ఉంది. కానీ లోపల దేశం చిన్నప్పటి నుంచి నన్ను ఇలా చేస్తారా అలా చేస్తారా పౌరాణికులు అని చెప్పేసి లోపల బాధ ఉంది కదా. అంటే సత్యాన్ని గ్రహించి కూడా ద్వేషం గెలిచింది ఇక్కడ. నిజానికి గట్టి అడగాల్సింది. ఎక్కడుంది అంత పెద్ద అధ్యయనం చేసినటువంటి ప్రపంచం ఎన్నో రాజ్యాంగాలు అధ్యయనం చేసి కూడా ఈ మనస్మృతి అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి అప్పటికే సత్యప్రకాశం ఉంది. సత్యప్రకాశం మనస్మృతిలో ప్రక్షిప్తాలను విడిచి ప్రక్షిప్తంకో చాక్కరికి అని చెప్పేసి మహర్షి రాయడం జరిగింది. మనస్మృతిలో ప్రక్షిప్తాలు ఉన్నాయి,
వాటిని వదిలిపెట్టి అది వేదానికి అనుకూలంగా ఉంది, అదొకటి ఒక్క స్మృతి మాత్రమే వేదానుకూలమైనటువంటి స్మృతి మన స్మృతి అని చెప్పేసి మహర్షి రాయడం జరిగింది. 3వ సమాసం చూడండి. అవును. సత్యప్రకాశం చూడడం జరిగింది, అదేం కాదండి. ఆర్య సమాజం వారితో సంబంధం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గురువు వారు జ్యోతిరావు పూలే ఉన్నాడు కదా, ఆ, పూలే గారికి ఎక్కువ ప్రేరణ ఇచ్చింది మహర్షి దయానంద సరస్వతి. పూనాలో మహర్షి యొక్క ప్రవచనాలు ఉన్నాయి, పూనా ప్రవచనాలు. ఓ ఈ విషయం తెలియదు. మహర్షి యొక్క చరిత్ర కూడా వస్తుంది ఆ పూలేని కలిసినట్టుగా. ఆ పూలే చరిత్రలో కూడా మహర్షి యొక్క ప్రస్థానం ఉంటుంది. జ్యోతిరావు పూలే యొక్క చరిత్రలో మహర్షి యొక్క ప్రసంగం ఆ విషయం వస్తుంది, ఇద్దరు కలిసినట్టు మాట్లాడుకున్నట్టు. ఓహో. ఆ జ్యోతిరావు పూలే ఎవరు? అంబేద్కర్ యొక్క గురువు గారు. ఇవన్నీ రహస్యాలు చాలా ఇటువంటి చాలా రహస్యాలు ఉన్నాయి. మహర్షికి రక్షణ ఇచ్చింది కూడా జ్యోతిరావు పూలే. పూణెలో దాడి జరిగింది, పౌరాణిక దాడి చేస్తే జ్యోతిరావు పూలే వారే అక్కడ కాపాడడం జరిగింది పూణెలో. ఇవన్నీ ఉన్నాయి, తెలియక కాదు. కాబట్టి లోపల చిన్నప్పటి నుంచి అనుభవించిన విషయాలు కాబట్టి ఆయన బౌద్ధ మతం వెళ్ళడం జరిగింది. నిజానికి ఎదిరించి నిజానికి దాన్ని అప్పటికి ఆర్య సమాజం ప్రయత్నం చేస్తుంది దేశంలో. అంతా తెలిసి కూడా మళ్ళీ వాళ్ళు అక్కడే ఈ యోగాభ్యాసం మనం కూడా అంతే. యోగాభ్యాసం లేకపోతే మన లోపల రాగద్వేషాలు ఉంటే, రాగద్వేష మోహాలు ఉంటే మనం కూడా బుద్ధి పనిచేయదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కదా, అవును గురించి ఎందుకు గెలుస్తారంటే గెలుస్తారు. ఎంత తెలిసినా ధర్మం ఏదో తెలిసినా మళ్ళీ అధర్మం వైపే పోతూ ఉంటది మనసు అప్పుడప్పుడు. ద్వేషం ఉంది కదా లోపల, చిన్నప్పటి నుంచి అనుభవించినటువంటి అవన్నీ బాధలు ఉన్నాయి కదా. ఇంకో విషయం గురించి చెప్పండి. ఓం శాంతి వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతమా గురుజీ, ఆత్మే గొప్పది, ఆత్మని మించి పరమాత్మ లేదనేది? ఓం శాంతి వాళ్ళు మా పరమాత్మ ఇప్పుడు లేడు, వాళ్ళు ఏమంటారు పరమాత్మ ఇప్పుడు లేదంటే అంత అపవిత్రం ఉంది. మళ్ళీ ఉన్న మురికిలో పరమాత్మ ఎందుకుంటాడు? మన సర్వాంతరమే సర్వ్యాపకుడు అంటాం కదా. వాళ్ళు ఏమంటారు ఈ మురికిలో మనములో ఇప్పుడు అంతటా భగవంతుడు అంటే మలంలో కూడా ఉంటాడా? మలమున్న పురుగులో కూడా భగవంతుడు ఉంటాడా? మనంలో ఎందుకుంటాడు? పవిత్రుడు కదా పరమాత్మ, అంత పవిత్రుడు, పరమ పవిత్రుడు. ఆ మురికిలో మలములు ఎందుకుంటాడు? కాబట్టి ఈ ప్రపంచం అంతా అశుద్ధం ఉంది, కాలుష్యం ఉంది. కాబట్టి పరమాత్మ ఇప్పుడు లేడు, ఇప్పుడు రాడు. ఎప్పుడైతే శుద్ధం అవుతుందో అప్పుడే పరమాత్మ వస్తాడు. ఇప్పుడు ఇక్కడ లేడు. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో ఆ ప్రదేశంలో పరమాత్మ ఉంటాడు. దాన్ని పవిత్రం చేయడానికి బ్రహ్మకుమారులు ఇప్పుడు పరమాత్మను పిలవడానికి బ్రహ్మకుమారులు పవిత్రం చేస్తున్నారు ప్రపంచాన్ని. మల్లరహితంగా చేస్తే వీళ్ళు మల్లరహితంగా చేస్తే అప్పుడు పరమాత్మ వస్తాడు వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం అది. అక్కడ లేఖరాజు గారు ఉంటారు, మా బ్రహ్మ విష్ణు మహేశ్వరు 3 ఫోటోలు ఉంటాయి కదా. అవును. ఆ ఫోటోలో లేఖరాజు గారు బ్రహ్మస్థానంలో ఉంటాడు, బ్రహ్మకుమారి. ఫోటోలు గమనించండి. అవునవును. బ్రహ్మ ఉండడు, ఆ స్థానంలో ఆ లేఖరాజు గారు వారి ఫౌండర్ ఉన్నాడు కదా, ఫౌండర్ ఉంటాడు. ఆయన కూడా ఒకప్పుడు ఆర్య సమాజమే. అప్పుడు ముందు దాని పేరు ఓం మండలి. అయ్యో, ముందు ఆర్య సమాజమే లేఖరాజు గారు. ముందు దాని పేరు ఓం మండలి, ఇప్పుడు బ్రహ్మకుమారి. కానీ ఇవన్నీ ఉంటాయి. రాధాస్వామి సత్సంగం అని చెప్పి రాధా సత్సంగం ఆయన కూడా ముందు ఆర్య సమాజమే. దయాల్ సింగ్ ఫౌండర్ దానికి. రాధాస్వామి దానికి ఫౌండర్ దయాల్ సింగ్ ఆడి మీరు ఆగ్రా వెళ్తే దయాలు బాగుంటుంది. తాజ్మహల్ కంటే అందంగా ఉంటుంది అది. అంత పాలరాయి, సుమారు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతుంది, ఇంకా కడుతూనే ఉన్నారు, ఇంకా పూర్తి కాలేదు. చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళండి ఆగ్రా వెళ్తే ముందు తాజ్మహల్ కాదు చూడాల్సింది, దయాల్ బాగ్ వెళ్ళండి. ఒక 20 కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరం ఉంటుంది తాజ్మహల్ కు. అక్కడ నుంచి ఆటోలు కూడా ఉంటాయి. దయాల్ బాగు చూడండి, దయాల్ సింగ్. ఇటువంటి చాలా ఉన్నాయి రహస్యాలు. గాయత్రి పరివార్ ఎవరు? ఆర్య సమాజం కదా. గాయత్రి పరివార్ ఆర్య సమాజమే. ఈ మంత్రాలు వాడుకుంటారు అక్కడ. ఆర్య సమాజం ఈ సంధ్య మంత్రాలు అదే వాడుకుంటారు. గాయత్రి పరివార్ వాళ్ళు యజ్ఞ మంత్రాలు అదే వాడుకుంటారు. శర్మ గారు కదా గురూజీ? శ్రీరామ్ శర్మ. అదే చివరికి అదే అక్కడ హరిద్వార్ లో శాంతి కుంజ్ పెద్ద ఆశ్రమం. హరిద్వార్ లో పెద్ద ఆశ్రమం, శాంతి కుంజ్లో పెట్టారు కదా. యూనివర్సిటీ కూడా ఉంది, చాలా పెద్ద ఆశ్రమం. అంతా ఆర్య సమాజం వ్యవహారం ఉంటుంది.
వాళ్ళు ఆర్య సమాజమే. కానీ మన గాయత్రి మంత్రమే గాయత్రి మంత్రాన్నే ఉపయోగిస్తారు కదా వాళ్ళు. గాయత్రి దేవి మందిరం ఉంటుంది, ఒక ధ్యాన ఆ! మందిరం ఉంటుంది. అక్కడ గాయత్రి దేవి విగ్రహం ఉంటుంది, మూర్తి. దాన్ని అక్కడ ఉండి అంతా అక్కడ కూడా కొంచెం మనం పోయి కూర్చుని రావచ్చు. హ్మ్. గాయత్రికి ఒక రూపం కల్పించడం జరిగింది, గాయత్రి పరివార్. హ్మ్. మనకు కూడా ఇక్కడ ఉండారు అక్కడక్కడ. ఆ గాయత్రి పరివార్ అంతటి ఉంది, విదేశాల్లో కూడా ఆ! ఉంది. ఆ! ఇప్పుడు అంతే ఇప్పుడు రామ్దేవ్ బాబా ఎవరండి? రామ్దేవ్ బాబా ఎవరు? ఆర్య సమాజం కాదా? అర్థం చేసుకోండి. కానీ ఆర్య సమాజం చెప్పు కాదు కదా, ఇప్పుడు ఆర్య సమాజం సభ్యుడు కాదు కదా. ఆహా! రామ్దేవ్ బాబు కూడా చెప్పరు ఆర్య సమాజం అసల. కదా. ఎందరో ఆర్య సమాజం వారు ఉన్నారు, ఎందరో ఉన్నారు. అసలు గురుకులాల్లో చదువుకున్నాళ్లే కదా వాళ్ళు. అంతెందుకమ్మా, కొందరు కమ్యూనిస్టులు ఉన్నారు ఆర్య సమాజం వాళ్ళే. ఆర్య సమాజం గురుకులం చదువుకుని కమ్యూనిస్ట్ అయిన వారు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు. ఆహా! అటువైపు కూడా ఉన్నారు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. ఓకే. సాహిత్యంలో ఒక పెద్ద పేరు రాహుల్ సాంకృత్య అని చెప్పేసి పెద్ద కమ్యూనిస్టు లీడర్, కమ్యూనిస్టు పెద్ద సాహిత్యకారుడు. ఆహా! ఋగ్వేద ఆర్యులు అని చెప్పేసి పుస్తకాలు రాయడం జరిగింది, రాహుల్ సాంకృత్య అని. పక్క ఆర్య ఆహా! సమాజం. ఆహా! ఇప్పుడు కమ్యూనిస్ట్ అయిన పుస్తకాల సాహిత్యం బాగా అధ్యయనం చేస్తుంటారు, రాహుల్ సాంకృత్య అని. ఆహా! ఇటువంటి కథలు రాసి ఎన్నో ఉన్నాయి. అంటే విచక్షణ లేకపోతే, సాధన లేకపోతే, నిజాయితీ లేకపోతే, లోపల రాగద్వేషాలు ఉంటే అలా కొట్టుకుపోతారు. అంటే ఇంద్రియాలను పట్టుకున్న వాళ్ళు ఓడిపోతారు, కొట్టుకుపోతారు. ఇంద్రియాలను జయించే ప్రయత్నం చేయాలి, మనసును కూడా జయించే ప్రయత్నం చేయాలి. అటువంటి వారు కొట్టుకుపోతారు, అప్పుడు ఈ మార్గంలో ఉంటారు. గురూజీ ఇన్ని తెలిసిన తర్వాత మళ్ళా విగ్రహారాధన యజ్ఞం చేసినా కూడా వాళ్ళు విగ్రహాన్ని పెడుతున్నారు కదా గాయత్రి పరివార్ వాళ్ళు. అవును. అవును. అంటే అది పాపం కదా, మళ్ళా తప్పుడు మార్గంలో తీసుకెళ్ళినట్టే కదా ప్రజలు. దాని మరి అర్థం ఏంటో ఇందాక చెప్పిన కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, బలహీనతలు ఉంటాయి కదా. బలహీనతలు ఎవరు? అసురులు పట్టుకున్నారు కదా. అంటే స్వలాభం కోసం. అసురులు రెడీ ఉంటారమ్మా పట్టుకోవడానికి. అంటే అసురులు అంటే ఎవరు బయట కాదు, లోపల ఉన్న భావాలే. మన భావాలు ఆసురీ భావాలు ఉంటాయి కదా, మన ఆసురీ సంస్కారాలు ఉంటాయి కదా, అవి పట్టుకుంటాయి. అంటే ఏదో బలహీనత ఉంది, పేరు ప్రతిష్ట, లేకపోతే వారికి సన్మానంలో గౌరవము, అదే స్వలాభం కోసం చేయటమే గాని ఇవన్నీ. ఏదో బలహీనత ఉంది, ఇంద్రియాల బలహీనతలు ఉంటాయి, మనసులో బలహీనతలు ఉంటాయి, కొట్టుకుపోతారు. జరుగుతుంది అదే కదా. ఇందాక చెప్పింది నిజానికి అక్కడ చెప్పిన సమాజంలో జరుగుతుంది అదే. దేవతలకు అసురులకు జరుగుతున్న పోరాటం అదే. గురూజీ మళ్ళీ ధర్మం అంటారు, మార్గం ధర్మస్థాపన అంటారు. అంటే అసురులు ఏమంటున్నారు? ధర్మం గురించి ధర్మస్థాపన చేస్తామంటున్నారు అసురులు. అసురులే ధర్మస్థాపన చేస్తున్నారు ఇప్పుడు. అధర్మాన్ని స్థాపిస్తూ ధర్మస్థాపన అంటున్నారు. దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అంటారు కదా సామెత. అవును గురూజీ. జరుగుతుంది అదే. దాన్ని అర్థం చేసుకోవాలి. మనం కూడా అప్పుడప్పుడు కొట్టుకుపోతాం, కానీ పట్టుకునే ప్రయత్నం చేయాలి. కొట్టుకుపోతాం, ఆలోచనలు కొట్టుకుపోతాం, మన సంస్కారాలు ఉంటాయి, మన భావాలు ఉంటాయి, మన విద్య అవిద్య అవన్నీ ఉంటాయి కదా. కొట్టుకుపోతాం, మళ్ళీ పట్టుకునే ప్రయత్నం చేయాలి, ఆగాలి. నిజానికి అలా అనిపిస్తే జారిపోతున్నాం, పడిపోతున్నాం అంటే ఆగే ప్రయత్నం చేయాలి. జారిపోతుంటే అలాగే వదిలిపెట్టడం కాదు. జారిపోతున్నాం, ఏదో కాలు కదులుతుంది అంటే ఆగాలి, నిజానికి వెనక్కి ఆ కాలు వెనక తీసుకునే ప్రయత్నం చేయాలి. గురూజీ ముందుకు వెళ్ళకుండా ఆగిపోవాలి, వెళ్ళకూడదు. మనకు కూడా వస్తాయి, అన్ని వస్తాయి. మనకు కూడా ఎన్ని రకరకాల ఆలోచనలు ఉంటాయి మనసులో, కానీ మనసును పట్టుకోకూడదు. అంటే మనసు చెప్పినట్టు వినకూడదు, ఇంద్రియాలు చెప్పినట్టు వినకూడదు, కొట్టుకుపోకూడదు. అందుకే ప్రాణాన్ని పట్టుకోవాలి. అంటే ప్రాణం పట్టుకుంటే ఏంటి అన్నింటి గమనించి మనం మన యొక్క శక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తి జాగరణ జరగాలి, మన శక్తిని పెంచుకోవాలి, వివేకాన్ని పెంచుకోవాలి. ఇది మన కత్తి మీద. ఆత్మబలం ఉంటే ఎటు పోము గురూజీ. దీని పేరు క్షురస్య ధార అన్నారు. క్షురస్య ధార, పదునైన కత్తి మీద సాము లాంటిది. నిశిత, అది కూడా నిశితమైన, అంటే పదునైనటువంటి ఏదైతే ఉంటుందో చాలా తీవ్రంగా సూక్ష్మంగా ఉన్నటువంటి షార్ప్ అన్నమాట. ఆ కత్తి మీద సాము లాంటిది ఈ మార్గం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వర నిబోధత క్షురస్య ధార నిశిత దురత్యయ. ఇది దురత్యయం, అందరికి సాధ్యమేది కాదు. దుర్గం అన్నారు అంటే కష్ట సాధ్యం, ఇది అసాధ్యం కాదు. దుర్గం అంటే కష్టంతో పొందేది అన్నమాట. చెప్పండి అమ్మా, ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి.
గురుజీ ఇప్పుడు ఆత్మ ప్రేరణని గమనించాలి అంటారు. ఆత్మ డైరెక్ట్ గా ప్రేరణ లేకపోతే మనసుతో కదా ప్రేరణ ఇచ్చేది? ఆత్మ ఆత్మకు నడుమ ఏజెంట్ ఉన్నారు కదా, బుద్ధి ఉంది నిర్ణయం చేసి ఇవ్వడానికి. బుద్ధి నిర్ణయం చేస్తే అప్పుడు మనసు, మనసు తర్వాత ఇంద్రియాలు ముందుకెళ్తాయి. అవును, ఇప్పుడు వాటిని గమనించినప్పుడు ఇప్పుడు ఆత్మ లోపల నుండి ప్రేరణ వచ్చింది అదంటే మనం దాన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని అనుసారంగా నడవమని చెప్తారు కదా. నిజానికి మనకు ప్రేరణ ఇచ్చే పరమిత పరమాత్మ యొక్క ప్రేరణ ఉంటుంది, నిరంతరం ప్రేరణ ఉంటుంది. పరమిత పరమాత్మ ఇస్తూనే ఉన్నాడు, మనం పట్టుకోవట్లేదు కదా. పరమాత్మ యొక్క ఆదేశాలను అర్థం చేసుకుని ముందు ఆత్మ పట్టుకొని ఆత్మ మన బుద్ధికి ఇవ్వాలి. బుద్ధితో అంటే ఆత్మ బుద్ధితో నిర్ణయం చేసుకుని వివేకంతో విచక్షణతో అప్పుడు మనస్సు చెప్పాలి. మనసు ఇంద్రియాలు చెప్తుంది, ఇంద్రియాలు పనిచేస్తాయి. అలా ఉండాలి, అది క్రమం పద్ధతి. కానీ ఈ మధ్యలో ఏమీ లేకుండా నేరుగా ఇంద్రియాల పనిచేస్తే ఎలా ఉంటుంది? మనసు సంబంధం లేకుండా అలా జరుగుతుంది కూడా. మన కళ్ళతో చూస్తాం, మనసు ఎక్కడో ఉంటుంది, చూసి కూడా చూడలేము, విని కూడా వినలేము. తింటుంటాం, ఏ రుచి తెలియదు, తింటుంటాం ఏదో లోకంలో ఉండి. అలా అంటే పరధ్యాసలో ఉంటాం అప్పుడు. అంతే. గురుజీ ఒకసారి పామును పట్టుకొని తాడనుకుంటారు. భ్రమ. అట్లాంటి పక్కన వస్తున్న ఏదో వస్తువు నోట్లు పెట్టుకుంటాం, అది ఏ వస్తువు తెలియదు, తింటూనే ఉంటాం. ఒకరికి చదువుకుంటూ ఉంటాం, ఒకరికి టీవీ చూసుకుంటూ ఉంటూ పిల్లలు తింటుంటారు కదా, అది ఏం తింటారు, నోట్లో ఏం పోతుందో తెలియదు, ఆ రుచి ఏమో తెలియదు టీవీ చూసుకుంటూ. అంటే మనసు ఎక్కడో ఉంది, ఇంద్రియాలు ఎక్కడో. ఒకసారి మనసు పనిచేస్తుంది, బుద్ధి ఉండదు, విచక్షణ ఉండదు, బుద్ధిని వాడుకోము. బుద్ధి కూడా అక్కడ ఉంది. అసలు మన ఆత్మ మనమే చెప్పాలి కదా, ఆ బుద్ధికి మన ఆదేశం ఉండాలి కదా. మనకే సరిగా తెలియకుండా ఏదో మాట్లాడేస్తాం, అనేస్తాం, నిర్ణయం తీసుకుంటాం, తప్పు నిర్ణయాలు తీసుకుంటాం ఎన్నోసార్లు. తర్వాత బాధపడాల్సి వస్తుంది. అంటే బుద్ధిని ఒకసారి వాడుకోవట్లేదంటే మనకు శక్తి, అటువంటి విద్య లేదన్నమాట, విచక్షణ లేదు మనకు. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఋషులు ఏమన్నారు, మహర్షులు ఏమన్నారు, చివరికి భగవంతుడు ఏమన్నాడు? మనం అనుకున్నది నిజం కాదు, అనుకున్నది సత్యం కాదు కదా. నేను అనుకున్నానండి అంటాం, నా అనుభవం అంటాం. మన అనుభవాలన్నీ నిజమా, సత్యమా? కాదు కదా. అనుకోవడం, ఈ అనుభవాలు సొంత అనుభవాలు మానుకోవాలి. సొంత అనుభవాలు ఉంటే మంచిదే, కానీ ప్రమాణం ఉండాలి కదా. కొంత పేరు రాగానే, కొంత ప్రతిష్ట రాగానే, కొంత తెలియగానే ఇక నేను చెప్పిందే వాస్తవం ఉంటుంది అని భ్రమలు ఉంటాం మనం. అంటే కొంచెం తెలుసు కదా, కొన్ని విషయాలు చెప్పేసరికి అవి నిజాలు అవుతాయి, విశ్వాసం పెరిగిపోతుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఇక నేను ఏం చెప్పినా నిజమే, నేను ఏం చెప్తా అదే ప్రమాణం, నేను చెప్పిందే వేదం, అక్కడికి వచ్చేస్తారు. మనకు కూడా ఒకసారి అలా జరుగుతుంది, నేను చెప్పింది నిజమే ఉంటుంది అనిపిస్తుంది, కానీ అది ఊహించి చెప్తాం. ఒకసారి కల్పన ఉంటుంది, ఊహ ఉంటుంది. ఆ ఊహ కూడా మళ్ళీ తర్కం ఉండాలి, తర్కానికి మళ్ళీ ప్రమాణం ఉండాలి. కేవలం తర్కం చెప్పి నోరు మూయిస్తే సరిపోదు, కొందరు తర్కంతో నోరు మూయిస్తారు, అప్పుడు మనం సమాధానం ఇవ్వలేకపోవచ్చు. కానీ ఆ తర్కానికి మళ్ళీ ప్రమాణం ఉండాలి కదా. అప్పుడు మనం అటువంటి పరిస్థితి వస్తే వెంటనే అడగాలి. తర్కంతో నోరు మూయిస్తాం, తర్కంతో ఆపొచ్చు, కానీ ప్రమాణం ఏంటి? ప్రమాణాలు అడగాలి. కొందరికి ఈ వాక్పటి ఉంటుంది, వాకు శక్తి ఉంటుంది, వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మన ప్రశ్న ఏముండాలి? దీనికి ఈ తర్కానికి ప్రమాణం ఏమిటి? చివరి ప్రశ్న ఉన్నది, ప్రమాణం చూపించండి. ఇది మీ ఊహలేనా, మీ అనుభవాలేనా, మీ అనుభూతులేనా, మీరు అనుకుంటున్నారా? ప్రమాణం ఉందా? తర్కంతో చెప్పొచ్చు, అమ్మ ఎంతైనా చెప్పొచ్చు, నిజం చెప్పచ్చు. తర్వాత మీకు ప్రయత్నం చేసి చూపిస్తాను. దాన్నే రెండు రకాలుగా రుజువు చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యం కూడా ప్రూవ్ చేయొచ్చు తర్కంతో. అని ప్రమాణం ఏమి? ప్రమాణం లేకుండానే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంబేద్కర్ కానీ ఎవరైనా కానీ మేధావులు అటువంటి వాళ్ళు కొంచెం ప్రమాణం ఉండి వివేకం ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొన్ని లక్షల మందిని తీసుకొని బౌద్ధమందికి వెళ్ళిపోయినారు. ఏం జరిగినట్టు? లక్షల మందిని బౌద్ధం తీసుకెళ్లేవారు, ఆర్య సమాజం తీసుకొస్తే అయిపోతుండే కదా. ఆర్య సమాజం తెలుసు కదా, ఆర్య సమాజం సిద్ధాంతం తెలుసు కదా. అదే అంబేద్కర్ గారు బౌద్ధ మతం ఎందుకు, అక్కడ ఏ కులం లేదు, ఏ వివక్ష లేదని చెప్పేసి. వివక్ష కులము సమస్య లేకుంటే ఆర్య సమాజం ఏముంది? కులం ఉందా, వివక్ష ఉందా? అంటే ఇందులో కూడా పాటించేవారు ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళు అసలు ఆ ప్రక్షిప్తాలే చదివారు కానీ విశుద్ధం చదవలేదు కదా.
అప్పుడు శుద్ధమైన మనస్మృతి లేదు. ఇప్పుడు మన చదవడం ఇష్టం కొద్దీ మనకు శుద్ధమైన దొరికింది కానీ అప్పుడు శుద్ధమైన మనస్మృతి లేదు. ఇప్పుడు అదే వాళ్ళు చెప్తాలు చూసి ఇది పనికిరాదు అని కాల్చి కానీ మహర్షి రాసినటువంటి సత్యప్రకాశం ఉందమ్మా. అప్పటికి సత్యప్రకాశం అధ్యయనం చేస్తే అర్థమవుతుంది కదా, లేదు కదా. విషయం తెలుస్తుంది కదా. అంటే లోపల ఉన్నటువంటి మళ్ళీ ఎక్కడికి వస్తే ఇక్కడికి మన ఆసురి శక్తులు ఉంటాయి. తమోగుణం రజోగుణం యొక్క ప్రభావం వల్ల అంబేద్కర్ గారు అట్లా చేసినట్టు అర్థం చేసుకోవాలి. సత్వగుణం కూడా ఉంటుంది కానీ వాటి యొక్క ప్రభావంలో కొట్టుకుపోయినాడు కదా. లోపల ఉన్నటువంటి దుష్ట శక్తులు ఇవే. మన లోపల ఉన్నటువంటి తమోగుణం రజోగుణం సత్వగుణం కూడా ఇబ్బంది చేస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు దేవతలతో మంచిగానే అది ఉద్గీత చేద్దాం అనుకున్నా, మరి అసురులు ఇది చేశారు కదా వాళ్ళ బలహీనతల్ని కనిపెట్టి. ప్రపంచం అంతే అదే జరుగుతుందమ్మా. మనలో కూడా అదే జరుగుతుంది. గమనించాలి, పట్టుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే యోగ సాధనలో మనకు కలిగే ఆటంకాలు ఇవి. ఆటంకాలను మనం దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. చివరికి ప్రాణాన్ని పట్టుకొని మృత్యుని జయించాలి. అందుకే ప్రాణం పేరేంది దూహ అన్నారు, దూరంగా ఉంచేది. మృత్యును దూరంగా ఉంచేది ప్రాణం పట్టుకోండి, గమనించండి, ఉపాయం పాటించండి. ఇది ఒక ఉపాయం, మంచి ఉపాయం యోగాభ్యాసంలో. గమనించండి లోపల ఈ అసురులు ఎవరున్నారు, ఈ ఇంద్రియాల పాపం మధ్యలో ఎలా బలహీనతలు గురై అటువైపు వెళ్ళిపోతున్నాయి. మన వారే కానీ శత్రుల వైపు వెళ్ళిపోతారు. మన ఇంటి వాళ్ళు కూడా ఒకసారి శత్రుల వైపు వెళ్ళిపోతారు, మోసపోతుంటారు. మన ఇంటి వాళ్ళు మోసపోతుంటారు, మనం కూడా అటువైపు లాగుతుంటారు మోసపోతూ ఇంద్రియాల్లాగానే. మన బంధువుల్లోని ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలాగా మన బంధువులు కూడా ఉంటారు, మిత్రులు కూడా ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు వినాలనుకుంటారు. పాపం ఇంద్రియాలు అనుకున్నది అదే కదా. అదంతా మన కుటుంబం, మన లోపల ఈ కుటుంబం అంతా ఉంటుంది, ఇంద్రియాలు, మనస్సు. శుభం. ముగించేద్దామా? ఇంకేమైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు ఉన్నాయా? ఓం నమస్తే గురూజీ. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. సందేహాలు ఉంటే రాసి పెట్టుకోండి, తర్వాత అడగండి. ఓం శం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం